ఎలా ఉంది ఇక్కడ హాస్టల్ మీకు? భోజనాలు అన్నీ బాగుంటాయి? ఏం ప్రాబ్లం లేదా? బాగా టేస్ట్గా చేస్తూ ఉంటారా? చికెన్ వీక్లీ ట్వైస్ ఇస్తారా? మండే అండ్ ట్యూస్డే, సండే అండ్ ట్యూస్డేనా? మీకు అడిగినంత అన్నం వండి చేస్తారా? లిమిటెడ్ ఏం లేదు కదా? మీకు ఎంత డబ్బులు వస్తాయి తెలుసా పర్ మంత్? 16. లాస్ట్ ఇయర్ 14, ఇయర్ నుంచి 16 చేశారు. ఈ 1600లో రైస్ ఫ్రీ, దాదాపు ఫ్రీ అన్నట్లే. 1 రూపీ పడుతుంది, అదేం పెద్ద కాస్ట్ కాదు. మీకు మహా అంటే 40 పైసలు 50 పైసలు పడుతుంది ఒక భోజనం. ఓకే, మీకు వంట వండే వాళ్ళు ఆ ఛార్జెస్ మామూలుగా ప్రభుత్వం ఇవ్వాలా? మీకు ఉన్నాయి, బీసీలకు ఉన్నాయి. మీ హాస్టల్ అయితే వంట వాళ్ళకి జీతాలు ప్రభుత్వం ఇస్తుంది, అది ప్రాబ్లం లేదు. మిగతా 53 రూపాయలు 33 పైసలు దినానికి మీకు ఏమేమి కావాలో అవన్నీ జాగ్రత్తగా సర్దాలా. ఓకేనా? పొద్దున పోయేటప్పుడు అన్నం ఏమైనా డబ్బాలో తీసుకెళ్తారా? మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తారా? వస్తా ఉన్నారా? బాగా జాగ్రత్త చదువుకోండి అమ్మా, మంచిది టైం. మీరు నాట్ ఏ కిడ్స్, 10th క్లాస్ 9th క్లాస్ 8th క్లాస్ పిల్లలు కాదు కొట్టి తిట్టి చదువు చెప్పడానికి. మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ అంటే ఒక మెచ్యూరిటీ వచ్చింది మీకు. ఈ మెచ్యూరిటీ టైంలో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి, లైఫ్ సెటిల్ అయిపోతుంది. మీ తల్లిదండ్రులు పడే బాధలు మీరు పడకుండా ఉంటారు, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అదంతా అర్థం చేసుకోవాలా, మీరు మనసు మీద తీసుకోవాలా. చదివేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉండాలా. ఆడ లెక్చరర్లు చెప్పే మాటలు పాఠాలు అన్నీ జాగ్రత్తగా వినాలి. వీటికి వచ్చి జాగ్రత్తగా చదువుకోవాలి. మంచి వాతావరణం దేవుడు ఇచ్చినాడు, మంచి చెట్టు గిట్టు, బాగా బయట కూర్చోవచ్చు. ఇంకా కొంచెం అవకాశం ఉంటే ఇంకా కొంచెం ఆ లైట్లు వేయండి, వీలుంటాయండి. ఆ 2 లైట్లు వేపియండి. నేను 2000 రూపీస్ గిఫ్ట్ ఇస్తున్నారా ఆ 2 లైట్లకు మీ హాస్టల్కు? 2000 రూపీస్ మీ సార్ కూడా బర్డన్ లేకుండా 2 లైట్లకు 2000 రూపీస్. ఓకేనా? ఆ 2 లైట్లు వేస్తే ఇంకా మంచిగా. ఇదేంటంటే ఇది డౌన్లో ఉన్నాయి, అవి వేస్తే కన్నా ఒక్కటి వేసినా చాలు. రెండిట్లో అదే ఎప్పుడు అన్నాలు తినేటప్పుడు ఇది, చదువుకునేటప్పుడు అది. మంచిగా ఒక స్ట్రీట్ లైట్ టైప్. ఓకేనా? మీరందరూ హ్యాపీగా చదువుకోవాలా, మంచిగా భవిష్యత్తు ఉండాలి మీ అందరికీ. ఓకేనా? మీకు ఇక్కడ పోర్టిఫైడ్ రైస్ అని ఒక రైస్ ఇస్తూ ఉన్నారు. అవి సన్నగా ఉంటాయి, బియ్యం ఆకారంలో ఉంటాయి. అవి అన్నం ఉడికినప్పుడు కరిగిపోతాయి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ అనే విటమిన్స్ ఉంటాయి దాంట్లో. అవి మనకు మీరు బాగా స్ట్రైట్ కూర్చోవచ్చు. అంటే వెన్నుపూస బాగా గట్టిపడుతుంది. స్ట్రైట్ కూర్చోండి మంచిగా. ఎస్, వెన్నుపూస బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది. ఓకేనా? మీకు మంచిగా మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. ఇట్లుంటుంది దానివల్ల. అవి మీకు ఇప్పటి నుంచి మీకు అవి అవన్నీ మీకు హ్యాపీగా మంచి భోజనాలు తినాలా. అవే రైస్, అవి పోర్టిఫైడ్ కెన్నల్స్ అంటారు వాటిని. నోట్లో వేసుకొని నమ్మలండి, పెట్టి అందరికి పెట్టు, తలా 2. అవి బియ్యంలో ఎతికితే దొరుకుతాయి అనమాట. 10 గ్రాములు ఉంటాయి కిలోకు. మీ అన్నాలు బాగుంటాయి టేస్ట్గా. అందరూ పట్టుపడతారా? చికెన్ ఈరోజు చికెనే కదా? బాగుంటుందా? చూస్తా, నేను తింటా. ఇప్పుడు చూద్దాం. నాకు ఇప్పుడు 3 హాస్టల్ ఇది, ఇంక కడుపు నిండిపోయిందిరా. మావాడు 2-3 ముక్కలు వేస్తాను ఆడు. నాకు ఎందుకంటే చికెన్ బాగా ఇష్టం. నాకు మీకు ఇష్టమేనా? పట్టుపడతామా? సూపర్. 3 హాస్టల్లో తిన్నా, 3 బాగున్నాయి. బాగుందమ్మా. వద్దు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే అమ్మా, బాయ్, టేక్ కేర్.